వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ కార్మిక్స్ మీ చుట్టూ సరౌండింగ్స్లో ఎలా ఉన్నారు, వాళ్ళ గురించి ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటుందో చూద్దాం, ఓకేనా? అండ్ కొంతమంది మీ విలేజెస్లో డార్క్ ఎనర్జీస్తో వర్క్ చేస్తున్నారంట. 6 స్పెల్స్ వచ్చేలాగా, అంటే కొంచెం అనారోగ్యం పాలయ్యేలాగా చేయడానికి చూస్తున్నారంట. ఫ్రెండ్షిప్ సీకింగ్ అండ్ న్యూ కోవర్కర్ విత్ బ్యాడ్ ఇంటెన్షన్స్. కొత్తగా ఫ్రెండ్స్ హాయ్ హలో అని కొత్తగా వాట్సాప్లో మెసేజ్లు చేయడానికి చూస్తున్నారంట. ఫ్రెండ్షిప్ అని రిక్వెస్ట్లు పెట్టడానికి చూస్తున్నారంట. కార్మిక్ లవర్ అండి, ఎవరైతే ఎక్స్ ఉన్నారో వాళ్ళండి, వాళ్ళు చేపిస్తున్నారు. సో అలాంటి వాళ్ళని దూరంగా ఉంచండి, ఓకేనా? దే ఆర్ డార్క్ ఎనర్జీస్తో వర్క్ చేస్తున్నారంట. లీగల్ మ్యాటర్స్లో ఆల్రెడీ వాళ్ళు ఇరుక్కున్నారు. సో మిమ్మల్ని లాగడానికి చూస్తున్నారు అండ్ మిమ్మల్ని ఏ విధంగా ఇరికిద్దామా అని చూస్తున్నారంట, ఓకేనా? జాగ్రత్తగా ఉండండి. ఒకరి గురించి ఇంకొకరితో మాట్లాడేటప్పుడు ఎవరి గురించి తప్పుగా మాట్లాడొద్దు. అలాగే ఎవరికి కూడా మీ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ అనేవి చెప్పొద్దు. వాళ్ళు ప్రూఫ్స్ గ్యాదర్ చేసుకోవడానికి చూస్తున్నారంటే ఎవరితోని గొడవ పడద్దు. గొడవ పడ్డా కూడా చాలా క్లియర్గా ఉండండి అండ్ వాళ్ళు నేను మాట అనేది జారొద్దు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే 504, 505 అనేసి తిట్టారు, పరువు నష్టం అనేసి ఇలాంటి అన్ని పిచ్చి పనుల్లో ఇరికిద్దామని చూస్తున్నారంట. ఎవరైతే కొంతమంది అక్కడ ప్లేసెస్లో వర్క్ చేస్తారో పబ్లిక్కి, వాళ్ళు కూడా అందులో పార్ట్స్ అంటండి, ఓకేనా? గివ్ టు ద యూనివర్స్ అండ్ లెట్ గో. అలాంటి వాళ్ళని మీ యూనివర్స్కి వదిలేయండి. వాళ్ళు ఏదైనా ఎక్స్ట్రాల్ చేస్తున్నారనిపిస్తే కావాలని మీ విషయంలో ఇలా మిమ్మల్ని ఇరికించడానికి చూస్తున్నారంటే యూనివర్స్ ఇందులో నా తప్పేం లేదని క్లియర్గా చెప్పండి యూనివర్స్కి. అండ్ ఈ నేచర్ మీరు మాట్లాడేది వింటుంది, మీకు వేస్ క్లియర్ చేస్తుంది. అవసరమైతే వాళ్ళ నోటితోనే వాళ్ళు ఏం చేస్తున్నారు అనుకున్నారో అందరికీ చెప్పిస్తుంది. సో అంత పవర్ ఉంటుంది. సో యూనివర్స్కి చెప్పండి, యూనివర్స్కి అప్పచెప్పేసి వాళ్ళని నేను నా పని చేసుకుంటున్నాను, వాళ్ళే ఇలాంటి ఏంటి చేస్తున్నారు, సో నాకు హెల్ప్ చెయ్యి, నన్ను ప్రొటెక్ట్ చెయ్యి, వాళ్ళు చేస్తుంది ఏంటో వాళ్ళకి అర్థమయ్యేలా చెయ్యి అని చెప్పి ఏంజల్ని ప్రేయర్ చేసుకోండి. దాని ద్వారా ఏంటంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.